నిన్న జరిగిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు, వీటి మీద ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అనేసి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఒక అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో అయితే కొన్ని కమెంట్స్ చేసిండు, తెలంగాణ గురించి కావచ్చు, రాజకీయ నాయకుల గురించి కావచ్చు. మరి దీని మీద మీరు ఎట్లా స్పందిస్తాను? ఎట్లా అంటే ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ అటోళ్ళు ఇటు ఏడనైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళకి తెలియదా? మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా తెలుసు దీని గురించి. మనమే చెప్పాలనేది అందరికీ తెలియదా? ఏడికైనా పోవచ్చు, ఏడైనా పెట్టుకోవచ్చు, ఇంకా వేరే దేశం అయినా పెట్టి పార్టీ పెట్టుకోవచ్చు. దానిదే ఉన్నది. కాకపోతే వీళ్ళ భయాలు ఏందో అందరికీ తెలుసు. నేను మాట్లాడేదానికి నాకు కూడా తెలుసు వాళ్ళ భయాలు ఏందో. సరే, ఆయన వచ్చినంత సేపు అట్లా మన దేశాన్ని, మన తెలంగాణని దోసుకుంటాడు. ఆయన తెలంగాణ అందరూ అదే అని కాదని ఆయన ఎప్పటి నుంచో చెప్తాడు. ఆ మాట ప్రజలందరూ వింటారు. కాబట్టి ఆయన వచ్చినంత సేపట్ల మన దేశాన్ని మాట్లాడుకోవద్దు కదా, ఒకళ్ళు విమర్శించుకోవద్దు కదా. ఇక్కడ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, పైన ఆయన ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా స్పందించారు. ఎవడైనా మాట్లాడవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు అని బీజేపీ నాయకులు కూడా మాట్లాడిండ్రు. ఇలా మనం వింటూనే ఉన్నాం కదా. ఎవరు మాట్లాడింది ఇలా ఒక వర్గం వాళ్ళే మాట్లాడుతుండ్రు రావద్దని. చాలామంది వరకు పవన్ కళ్యాణ్కి అయ్యాయి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఏది కానీ ప్రతిది కానీ తెలంగాణ వాళ్ళకు అప్పుడు చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు వస్తుందంటే ఎందుకు మాట్లాడతలేదు? ఇప్పుడు భూమి కబ్జా వెళ్ళింది. మరి ఇన్ని సంవత్సరాలు బట్టి ఎందుకు ఎలా తీయాలా? ఈ తొలి వెలుగు ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, మరి ఇన్ని సంవత్సరాలు బట్టి ఎందుకు ఎలా తీయలేదు? కొన్ని 2 నెలల కింద ఎందుకు తీయలే? 3 నెలల కింద ఎందుకు తీయాలి? ఇవాళ ఎందుకు తీస్తుండ్రు అంటే ఈయన ఆడికి రాగానే ఇప్పుడు అది అర్థం అదే కదా. ఇప్పుడు ఏదో బండి సంజయ్ గారిది కూడా ఆయన ఏదో రేపనంగా ఏదో ఆయన తట్టునే కంపు చేసి గాలి చేశారు. ఏ పార్టీ వాళ్ళు ఏందో అందరికీ తెలుసు. మనం నోట అనుకోకూడదు. ఎందుకంటే అందరిలో మనం ఒకళ్ళ విమర్శ చేసేటప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే ఈ భూమి కబ్జా, ఆ భూమి కబ్జా అంటే మరి ఇన్ని రోజులు బట్టి ఎటుపోయినరు? తొలిగేలుగా అయినా చాలామంది ఛానల్ వాళ్ళు అక్కడ పోయి తిట్టారు. మరి పవన్ కళ్యాణ్కి ఈయనే కదా ఇన్ని సంవత్సరాలు బట్టి ఈడు దొంగ పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండని ఎందుకు చెప్పలే? ఇప్పుడే ఎందుకు చెప్తాడు? అదొకటే ప్రజలు అడుగుతాండ్రు, ప్రతి ఒక్కళ్ళు అడుగుతాండ్రు. అది కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుడు అంటే తెలంగాణ ఇలా మాట్లాడుతుందని కాదు, ఉన్నది మనం మాట్లాడాలి. ఏమో ప్రజలు ఇప్పుడు కొన్ని రోజుల్లో ఆ పార్టీ, కొన్ని రోజులు కాంగ్రెస్, కొన్ని రోజులు ప్రజలు. ఇప్పుడు రేపంతా చదువుకున్న వాళ్ళే కదా, ఎవరు తెలివి తక్కువలు లేరు. ప్రజలు ఎవరైనా ప్రజలారా పేదవాళ్లకు, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం ఇచ్చేటట్టు పేదల్ని కాపాడాలి. వాళ్ళు ఏదో ఏసీ రూమ్లో ఉండి ఇలా పార్టీ కోసం పారుబడి ఓట్లు వేయించుకొని అక్కడ పోయి కూర్చుంటాం. ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే స్పందన అనేది ప్రజల్లోనే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ఒకవేళ ఏమో ప్రజలు మాకు మంచి చేస్తారని వీళ్ళు అనుకోవచ్చు, అనుకొని ఇంతమంది మాట్లాడుతుంది. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ పెడతాడట. మరి అంటే ఉన్నది, ఇంతకు ముందు ఉన్నది, కాకపోతే ఈసారి గట్టిగా నిలబడతా అనేసి అంటాను. మరి దీని గురించి నిలబడుకొని ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళనే గెలిపించుకుంటారు. ఇప్పుడు కొన్ని రోజులు అంతకుముందు టీఆర్ఎస్ ఒక 10 ఏళ్ళు వేలిండ్రు, బాగా చేసిండ్రు. మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్పంగానే ప్రజలు గొర్రెల మందలాగా ఎవరేం చేసేటోళ్ళు అని అదొకటి కనుక్కొనే మనం ఓటేయాలి. ఎవరే కానీ ఒకటి పైసలకు ఓటేయకూడదు. ఎందుకంటే పైసలకు ఓటేస్తే అది ఓటే కాదు. ఆ పార్టీ వాళ్ళు ఎక్కువ ఇస్తారని అది ముఖ్యం కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టి పేదోళ్ళని సాదోళ్ళని మంచి చేస్తేనే ఆయన ఉంటాడు. మళ్ళీ ఉంటాడా? ఒకవేళ పెడతాడో పెట్టడో మనకు కరెక్ట్గా తెలియదు అనుకో. తెలిసినా మనం అనకూడదు ఇప్పుడే అలాంటి మాటలు. ఒకవేళ ఆయన జాబ్ లేని వాళ్ళకు, బీద వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, వెనకబడ్డ కుటుంబాలు ఎందరో ఉన్నారు. ఇటు భద్రాచలం ఇటు బాగున్నారు, ఇటు ఆంధ్రాకాయ కూడా ఉన్నారు. అట్లనే ఆయన మంచి చేస్తే మళ్ళీ వస్తాడు, లేకపోతే లేదు. ఆయన గెలుస్తాడా గెలవరా ప్రజల్లోనే ఉంటాయి. చైతన్య ప్రజల అభిమానం ఉండరు. ఒకవేళ ఆయన మంచి చేస్తాడని, ఒకవేళ ఆయన స్వార్థపరుడు కాదని కూడా కొంతమంది, చాలామంది, ప్రతి ఒక్కళ్ళు ఆయన పక్షాన. ఇప్పుడు నేను ఇంత పెద్దదాన్ని నేనే అంటున్నా. ఎవరు మంచి చేస్తే వాళ్ళే. పవన్ కళ్యాణ్ మంచి చేస్తాడు అనుకో, నిలబడినంత సేపట్లో ఏం పోయింది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు పైన ఉన్నోడే మాట్లాడతలేదు. వీళ్ళు ఎందుకు ఇలా ఒక్కటే పార్టీ వాళ్ళు అంటారులే. కానీ ఇలా కవితమ్మ ఆయనని పనులు రాలగొడుతున్నా అన్నది. దేనికి పనులు రాలగొడతావు? మాట్లాడేటప్పుడు ఆఫీస్ చూసి మాట్లాడా. ఆయన డిప్యూటీ సీఎంఏ
ఆయన అనకూడదు కదా, నీకు కూడా ఒక మచ్చ ఉన్నది, నువ్వు తెలంగాణ ఆడిబిడ్డవు, మాకు అభిమానం, అందుకే నిన్నేమనను. కానీ మన మచ్చ కూడా ఆలోచించుకోవాలా. నువ్వు కొట్టితే పండు రాలుతాయి అనగానే నువ్వేం కాదు. నీకు ఎంతమంది కామెంట్లు వస్తున్నాయి, ఎంతమంది నిన్ను కించపడతారు. కవితమ్మ ఎప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎవరే కానీ పవన్ కళ్యాణ్ అయినా ఆలోచించి మాట్లాడా, ఇతర వాళ్ళైనా పార్టీ వాళ్ళైనా ఆలోచించుకొని మాట్లాడాలి. తిట్టుకోవటాలు వద్దు, విమర్శించుకోవటాలు మాట్లాడుకోరు. పనులు రాలగొడతా, అది కొడతా, నా అలా మాట్లాడొద్దు. కవితమ్మ మీద ఎంతమంది నేను చూస్తా, అవసరం ఆ కవితమ్మకు? ఎందుకంటే నువ్వు కూడా కొన్ని రోజులు పోయి వచ్చింది, ప్రజలకు తెలుసు, దేశానికి తెలుసు. మరి నువ్వు వచ్చి మళ్ళీ నువ్వు పార్టీ పెడుతున్నావు కదా, నువ్వు మంచిదానే కదా, పార్టీ పెట్టొద్దని ఎవరన్నా అన్నారా? అనలే కదా. ఎవరిష్టం వాళ్ళే, పార్టీ పెట్టుకోవచ్చు అని అందరికీ తెలుసు. ఆయన వచ్చి అందుకే పెడతాడు. అంతేగాని దానికోసం ఆయన ఇది దేశాన్ని మింగండి, అది మింగండి, ఇది మింగండి, ఇన్ని రోజులు బట్టి ఏది లేని ఇప్పుడు భూమి కబ్జా ఇవన్నీ ఏంటి? ఆయన వస్తారని ఒక్కొక్కరికి భయము. ప్రజలారా ఒక్కటి ఆలోచించి ఎవరైతే ఎవరిని ఎన్నుకుంటారో, మాకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళనే ఎన్నుకోండి. ఎవరు పడితే వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ కాదు. మీ బుర్రలకు ఆలోచించండి. ఉద్యోగం లేని బిడ్డలు ఎంతమంది ఉన్నారు, పేద బిడ్డలు ఎంతమంది ఉన్నారు. రేపు పవన్ కళ్యాణ్ వచ్చినా ఇది బుర్రలో పెట్టుకోవాలి. ఏంది జాబ్ లేని వాళ్ళని, బీద వాళ్ళని, సాద వాళ్ళని, వాళ్ళని ఆలోచించి స్టెప్ వేసి వాళ్ళని తేవాలి. ఇవాళ ఎక్కగానే పోయి ఏడనో కూర్చున్నా కాదు, ఏ సిరుముల్లో పండుకోవద్దు. ఇవాళ మాట్లాడినట్టు రేపు కూడా ఉండాలి. నీ దగ్గరికి ఎవరైనా బాధతో వచ్చినా వాళ్ళని రానియకుండా అలా చేయొద్దు. ఎవరు వచ్చినా నువ్వు మాట్లాడ. కృష్ణారెడ్డి గారు ఉంటాడు, నువ్వు ఎక్కడ మీటింగ్ అయినా పో, అమ్మ రాని పిలుస్తాడు. అది ఉండాలి. ఏ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే. ఒకలా కొంతమంది ఆ బాధలు చెప్పుకోవాలని వచ్చినప్పుడు అలా ఉండాలి. పవన్ కళ్యాణ్ కూడా నేను చెప్తున్నా. అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నాడనంటే తెలంగాణ ఏమన్నా నీ అయ్య జాగిరా అనేసి ఒక మాట అన్నాడు. అనకూడదులే, నేను అదే అందాం అనుకున్నా. పవన్ కళ్యాణ్ అభిమానులే కానీ పార్టీ వాళ్ళే కానీ మీరు ఏమనుకోవద్దు. నేను చెప్తా, నా వయసులో ఆ మాట అనకూడదు. పవన్ కళ్యాణ్ గారు అస్సలు ఆ మాట అనొద్దు. ఎందుకంటే నీ అమ్మ అట్లా ఎన్నుకుంటే ఒకళ్ళొక్కళ్ళు ఎన్నుకోవటం కాదు, గెలవటం ముఖ్యం, సాధించటం ముఖ్యం. అవునా కాదా? అందు గురించే నీ అబ్బ సొత్తా అని అనకొద్దు. ఎందుకంటే మీరున్నారో లేరు కానీ తెలంగాణ కోసం కొంతమంది కష్టపడ్డోళ్ళు కూడా ఉన్నారు. దానికోసం చాలామంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఒక్కళ్ళే కాదు. అందు గురించి అలా అనకు. ఒకళ్ళని నొప్పించే మాట మాట్లాడొద్దు. ఒక చెంప దెబ్బ కొట్టినా నిలబడాలి, గెలిపి చూపి. అది ఒక్కటే నీ నుంచి మేము కోరుకునేది. నేను చాలామంది మొదటి నుంచి కూడా నీ కోసము, నీ గురించే మేము మాట్లాడతాం. ఎవరేమన్నా కానీ, ఎందుకంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళే. బీద బిడ్డల్ని సాయం చేస్తున్నావు కాబట్టి మాకు అభిమానం, అంతే. ఒకటి ఆ మాట మాత్రం మీరు అనకూరు. ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడే. ఏ పగున్నా, ఏ కుట్రాలున్నా అనుకోకూడదు, తిట్టుకోవద్దు. అదొక్కటే మిమ్మల్ని నుంచి కోరుకునేది. ఇప్పుడు కేసీఆర్ని ఆయన తిట్టిండు, ఎవరు బీజేపీ ఆయన బండి సంజయ్. నేనన్నా తిట్టొద్దని చెప్పిన. మీ దాకా ఈడే వస్తే మాత్రం వయసులో పెద్ద అయినా మీకు మర్యాద ఇవ్వండి. నోటికి వచ్చిన కూతలు కూర్చుంటాట సంజయ్ గారు అని నేను చెప్పిన. ఇప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్కి అదే మాట్లాడినా, తిట్టుకోవద్దు. నీ అబ్బ దేశమా అనకూడదు, అనొద్దు. నేను కూడా చెప్తానా, ఆయన అభిమానులు వాళ్ళందరూ మీరు ఏమనుకోకుండా నేను చెప్పిందని. మీరు ఎవరికో బ్యాడ్ కామెంట్లు, ఇందాక ఒక సాయిబులానికి ఏమో నోటుకు వచ్చినట్టు అంటారట. ఎవరు అభిమానులు వాళ్ళకు ఉంటారు. అయ్యా, ఏ ఆడపిల్లల్ని కూడా తెలంగాణ బిడ్డల్ని మీరు తిట్టకూడదు. ఆయన అభిమానులే కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే కానీ ఎవరు అనుకుంటే వాళ్ళే పైన ఆయన ఉండదు. అదొక్కటి ఆలోచించుకొని మీరు స్టెప్ వేయండి.